ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 47వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. యోసేపు దగ్గరికి వచ్చినటువంటి తన అన్నలు, తండ్రి అందరూ ఏకమై కలిశారు. తర్వాత యోసేపు తన అన్నల్లో ఒక 5గురిని తీసుకుని ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో చెప్తున్నాడు, నా అన్నలు, నా తండ్రి, వారు కలిగినటువంటి మందలు, వారు కలిగినటువంటి సమస్తాన్ని తీసుకుని గోషేను ప్రాంతానికి వచ్చారు అని చెప్పి. అయితే ఫరో అడుగుతున్నాడు యోసేపు అన్నల్ని, మీరు ఏ వృత్తి చేస్తారు? వాళ్ళు చెప్తున్నారు, మా పితరుల కాలం నుంచి మేము గొర్రెల కాపర్లం అని. అంతేకాదు ఫరోతో అంటున్నారు, అయ్యా మా కనాను దేశంలో భయంకరమైనటువంటి కరువు ఉన్న పరిస్థితిని బట్టి ఈ దేశానికి మా పశువుల్ని, మా గొర్రెల మందల్ని తోలుకుని ఇక్కడికి వచ్చాము. గోషేను ప్రాంతంలో నివాసం చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు ఫరో అంటున్నాడు యోసేపు తోటి, ఈ దేశం నీ ఎదుట ఉంది, నీ అన్నలు, నీ తండ్రి, వారి మందలు నీ ఎదుట ఉన్నాయి కనుక నీకు నచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి స్థలంలో వారిని ఉండనిమ్ము అని చెప్పి సెలవిస్తున్నాడు ఫరో. అంతేకాదు వారు కోరుకున్నట్లుగా గోషేన్లో ఉండడానికైనా నాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా తెలియజేస్తున్నారు. తర్వాత తన తండ్రి అయినటువంటి యాకోబుని యోసేపు లోనకి తీసుకొచ్చాడు. యాకోబు ఫరోని దీవించారు. తర్వాత ఫరో అడుగుతున్నారు యాకోబుని, నువ్వు జీవించిన సంవత్సరములు ఎన్ని? యాకోబు చెప్తున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలు, నేను జీవించిన సంవత్సరములు కొన్నే, నా పితరులు జీవించిన సంవత్సరాలు నేను జీవించలేదని చెప్తున్నాడు. అంటే అబ్రహామేమో 175 సంవత్సరాలు జీవించాడు, ఇస్సాకేమో 180 సంవత్సరాలు జీవించాడు. యాకోబు జీవించింది కేవలం 130 సంవత్సరాలు కాబట్టి ఫరోతో ఆ సంగతి చెప్తున్నాడు. ఫరో యోసేపుకి ఆజ్ఞాపించినట్లుగా తన తండ్రిని, తన అన్నల్ని మంచి ప్రదేశాన్ని ఎన్నిక చేసి రామసేనను ప్రాంతంలో వాళ్ళ నివాసం ఉండేటట్లుగా ఏర్పాటు చేశాడు. అంతేకాదు వారి వారి పిల్లలకి లెక్క చెప్పున ఆహారం సిద్ధపరిచినట్లుగా వాక్యాధారంగా బయలుపరచబడుతుంది. కరువు మిక్కిలి భారం అయిపోయింది. అటు కనాన్లో చూసినా, ఇటు ఐగుప్తులో చూసినా ప్రజలకి ఆహారం దొరకనటువంటి పరిస్థితి ఎదురైంది. కరువు మరింతగా పెరిగిపోయింది. అటు ఐగుప్తు దేశంలో చూసినా, కనాను దేశంలో చూసినా కరువు విపరీతంగా ఉన్నందున ప్రజలందరూ కూడా క్షీణించిపోతున్నారు. వారికి ఉన్నటువంటి ధనమంతటిని హెచ్చించి వారి ఆహారాన్ని కొనుక్కున్నారు. ఆ ధాన్యం అమ్మడం వల్ల వచ్చినటువంటి ఆ ధనాన్ని అంతటినీ కూడా యోసేపు ఫరో నగరికి తరలించినట్లుగా కనపడుతుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ కరువు పరిస్థితులను బట్టి ఐగుప్తీయులందరూ యోసేపు దగ్గరికి వచ్చి, అయ్యా కరువు ఎక్కువైపోయింది, మా దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా అయిపోయింది, మేము మీ ఎదుట చావనేలా, దయతో మాకు ఆహారం ఇప్పించండి అని చెప్పి అడుగుతున్నారు. అయితే యోసేపు అంటున్నాడు, మీ పశువుల్ని వెలగా చెల్లించి ధాన్యం కొనుక్కోండి అంటున్నాడు. అప్పుడు ఆ ప్రజలందరూ వారి దగ్గర ఉన్నటువంటి మేకల మందలు, గొర్రెల మందలు, గుర్రాలు, ఒంటెలు, ఈ విధంగా వారికి ఉన్నటువంటి పశువులన్నీ కూడా యోసేపుకి ఇచ్చి వారి ధాన్యాన్ని కొనుక్కున్నారు. ఆ దేశంలో ఉన్న పశువులన్నీ కూడా ఫరో యొక్క వశమైనాయి. ఆ సంవత్సరం గడిచిపోయింది. 2వ సంవత్సరం మరలా ఐగుప్తీయులందరూ యోసేపు దగ్గరికి వచ్చి, మా దగ్గర ఉన్నటువంటి ధనమంతా అయిపోయింది, మా పశువులన్నీ కూడా ఏలిన వారి వశమైపోయాయి, ఇక మేము మా పొలాలు మాత్రమే ఉన్నాం, మేము మా పొలాలు నశించిపోకుండా వాటిని మమ్మల్ని, మా పొలాల్ని కొనండి, మేము మా పొలాలు
ఫరో యొక్క వశం అవుతాము అని చెప్పి యోసేపు దగ్గర బ్రతిమాలుతున్నారు. ఆ విధంగా ఆ సంవత్సరం ఆహారం కొరకు ఆ దేశంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఫరో వశమయ్యాయి. అయితే పొలిమేర ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కేవలం యాజకుల భూములు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎందుకంటే యాజకుల భూములు యోసేపు కొనలేదు. వారికి కావలసినటువంటి సహాయం ప్రతి నెల ఉచితంగా అందించటం వల్ల వారి భూములు ఫరో యొక్క వశం కాలేదు. యోసేపు ఐగుప్తీయులతో చెప్తున్నాడు, ఇదిగో మిమ్మల్ని మీ భూముల్ని నేను కొని ఉన్నాను, కాబట్టి ఈ సంవత్సరం ఆ భూముల్లో పంటలు పండించండి, దానికి కావలసినటువంటి విత్తనాలు నేను ఇస్తాను. అయితే ఆ పండినటువంటి పంటలో 5వ భాగం ఫరోకి మీరు ఇవ్వాలి. మిగిలినటువంటి 4 భాగాలు విత్తనాలు విత్తడానికి, మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి ఆహారంగా ఉంటాయని చెప్పి యోసేపు చెప్తున్నాడు. ఆ మాట విన్నటువంటి ఐగుప్తులు ఎంతగానో సంతోషించి మమ్మల్ని బ్రతికించారు, కాబట్టి మేము మీకు దాసులుగా ఉంటాము అని చెప్పి చెప్తున్నారు. ఇశ్రాయేలు మాత్రం ప్రత్యేకంగా గోషాన్ అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి వారు అక్కడ బహుగా ఆస్తులు సమకూర్చుకున్నట్లుగా కూడా లేఖనాల ద్వారా బయలుపరచబడుతుంది. వారి సంతానం కూడా బహుగా విస్తరించింది. అయితే యాకోబు ఒకరోజు యోసేపుని పిలిపించి తన తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేయమంటున్నాడు. గతంలో మనం చూసాం, అబ్రహాం కూడా తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుతో ఇదే రీతిలో ప్రమాణం చేయించారు. అలాగే యాకోబు అడుగుతున్నాడు, నీవు నా యందు దయ ఉంచి నమ్మకంతో పని చేసి పెట్టాలి. ఏమిటంటే, నేను మరణించిన తర్వాత నన్ను ఈ దేశంలో పాతిపెట్టొద్దు. నా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు ఎక్కడైతే పాతిపెట్టబడ్డారో ఆ ప్రాంతంలోనే నన్ను పాతిపెట్టాలని చెప్పి చెప్తున్నాడు. అప్పటికి యాకోబు అక్కడికి వచ్చి 17 సంవత్సరాలు అయిపోయింది. యాకోబు జీవించిన సంవత్సరాలు 147 సంవత్సరాలు. అయితే తన తండ్రి కోరినట్లుగానే యోసేపు ప్రమాణం చేసి నువ్వు అన్నట్లుగానే చేస్తానని అని చెప్తున్నాడు. అప్పుడు యాకోబు తన మంచపు పట్టి మీద తలవాల్చి దేవునికి నమస్కారం చేసి స్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ ఆదికాండం 47వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు యోసేపు ఆ దేశంలో నమ్మకంగా పనిచేస్తూ యోసేపు ఫరో కొరకు సమస్తాన్ని సమకూరుస్తున్నట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. ఆ కరువు పరిస్థితుల్లో కూడా ఆ దేశంలో ఉన్నవన్నీ కూడా రాజు వశమయ్యేటట్లుగా, ఆ దేశమంతా కూడా ఫరో యొక్క ఆధీనంలో ఉండేటట్లుగా, ఆ దేశ ప్రజలందరూ కూడా ఫరోకి నమ్మకస్తులుగా ఉండేటట్లుగా యోసేపు చేస్తున్నట్లుగా, అలాగే మరొక వైపు తన అన్నదమ్ముల కుటుంబాలు విస్తరిస్తున్నట్లుగా, వారికి ఉన్న ఆస్తులు బహుగా వృద్ధి చెందుతున్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఈ అనుదిన వాక్యోపదేశం వింటున్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, వారి కుటుంబాలు బహుగా దేవుని నామంలో దీవించబడుదురుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకి వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. అయ్యా, ఆదికాండం 47వ అధ్యాయం ద్వారా యోసేపు ఫరో కొరకు నమ్మకంగా పనిచేస్తున్నట్లుగా, అలాగే తన అన్నదమ్ముల కుటుంబాల కొరకు, తన తండ్రి కొరకు కూడా మరొక వైపు పనిచేస్తున్నట్లుగా ఈ వాక్యాధారంగా బయలుపరచబడుతున్నటువంటి సంగతులు, దయతో నమ్మకత్వానికి మారుపేరైనటువంటి యోసేపులాగా మీ విషయంలో మేము కూడా మీ కొరకు ఆత్మల సంపాదించేటువంటి పనివారిగా మార్చబడ్డానికి సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.